వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మీరు ఏపీ హైకోర్టు ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ లేదా ఈఓ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చేస్తున్నటువంటి డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ ప్రిపరేషన్ని కొనసాగించలేకపోతున్నారు వాటి వల్ల. దాంతోపాటుగా అవి మీకు హాని కలిగజేస్తున్నాయి అండ్ జాబ్ రాకుండా చేస్తున్నాయి. అవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టే కన్సిస్టెన్సీ లేకపోవటం. అంటే మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూగా చేయకపోవటం. ఈరోజు బాగా ఇంట్రెస్ట్తో చదువుతారు, మీ పనుల కారణంగా దీన్ని ఒక 10 రోజులు చదవకుండా ఆపేస్తారు. మళ్ళీ 11వ రోజు గుర్తొచ్చి మళ్ళీ చదవడానికి ట్రై చేస్తారు. అప్పుడు మీరు చదివింది ఏంటి, మీరు ఏం చదువుతున్నారు, సిలబస్ ఏంటి, అసలు ఒక లింకేజ్ మొత్తం పోద్దండి మీకు. ఆటోమేటిక్గా మీకు అక్కడ ఈ నోటిఫికేషన్ వదిలేద్దాంలే, వేరేదేదో ఎగ్జామ్ రాసుకుందాంలే అనిపిస్తుంది. అంటే మీకు కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. ఒకవేళ ఇదే ఎగ్జామ్ రాద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ప్రీవియస్ ఏం చదివారో మీకు గుర్తుండదు, మధ్యలో గ్యాప్ వచ్చాక మళ్ళీ చదవాలనుకుంటారు. అలా కాదండి. టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతటి ఇబ్బంది వచ్చినా రోజు దీనికి కేటాయించిన సమయాన్ని మీరు పడుకునేలోపుగా కంప్లీట్ చేయాలి అని అనుకోవటం కన్సిస్టెన్సీగా మీరు ప్రిపేర్ అవుతున్నట్టు. అందుకని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి గ్యాప్స్ లేకోకుండా చూడండి. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడైతే మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతారో అప్పుడు మాత్రమే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, దాని మీద ఐడియాలజీ ఉంటుంది, దాని యొక్క లింకేజ్ మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు, ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్ చదువుతున్నారో మర్చిపోకుండా లింకేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. అందుకని కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మాత్రమే హైకోర్టే కాదు, ఈఓనే కాదు, అదర్ ఎగ్జామ్స్ని కూడా మీరు క్రాక్ చేయగలుగుతారు. చాలామంది నేను చూసిన వాళ్ళల్లో అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో ఇంతకుముందు మెయిన్ ప్రాబ్లం కన్సిస్టెన్సీ. కంటిన్యూగా ప్రిపేర్ అవ్వకపోవటం. నేను ప్రిపేర్ అవుతున్నాను అని అందరికీ చెప్పినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో నేను డైలీ దాన్ని చదవకపోవటమే నేను చేసేటువంటి పెద్ద తప్పు. దాన్ని మీరు ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోండి. ఎంత తక్కువ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయితే ఎంత మేధావినైనా మీరు ఈ ఎగ్జామ్స్లో ఎదుర్కోవచ్చు. అదొక దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్